వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కోనసీమ తిరుమలగా వరదిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ ఈవో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామానికి చెందిన పలువురు నాయకులు కూటమి అభ్యర్థి ధూళిపాళ్ల ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి ధూళిపాళ్ల టీడీపీ కండువా కప్పారు. గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేసి భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారికి సూచించారు. వైసీపీ దోపిడీ పాలనను ప్రజలకు వివరించి మళ్లీ టీడీపీ అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పొన్నూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి ధూళిపాళ్ల పేర్కొన్నారు. డీవీసీ కళ్యాణ మండపంలో టీడీపీ శ్రేణులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, సూపర్ 6 పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. రోజులుగా అధికార పార్టీ నాయకులు ఏదైతే పలు సందర్భాల్లో అభివృద్ధి గురించి మాకు ఛాలెంజ్ విసిరారో దాన్ని మేము స్వీకరించడం జరిగింది. 2014లో ఎన్నికల సందర్భంలో ఆనాడు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా మేము పోటీ చేశామో అదేవిధంగా 2024లో 3 పార్టీలు కూడా మళ్ళీ ఒక కూటమిగా ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. ఆ నేపథ్యంలో మేము ఏ విధంగా అయితే 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీ, పొన్నూరు ప్రజా ఛార్జ్షీట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కిలారి వెంకట రోసయ్య ఎమ్మెల్యే, శాసనసభ్యుడు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో జరిగిన దోపిడీ గురించి మేము ఒక ప్రజా ఛార్జ్షీట్ని ప్రజల ముందు ఉంచడం జరిగింది. 2014-19లో ఆనాడు 3 పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధిని పొన్నూరు ప్రగతి 2014-19 పేరుతో మేము ప్రజల ముందు ఉంచడం జరిగిందని చెప్పి స్పష్టం చేస్తాము. మేము ఏ విధంగా ఏ రంగాన్ని తీసుకున్నా ప్రభుత్వం పేదల కోసం తీసుకునే పథకాలు, చంద్రన్న బీమా కావచ్చు, పెన్షన్లు కావచ్చు, రుణాలు కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము అందజేయడం జరిగింది. ఆ అందజేసిన వాళ్ళు ఎంతమందికి మేము ఆ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాం, ఎంత ఇచ్చామనేది కూడా స్పష్టంగా ప్రజల ముందు ఉంచాం. ఈ నియోజకవర్గంలో ఉన్న రైతాంగం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని గుంటూరు ఛానల్ ఆధునీకరణ కావచ్చు, అలాగే హై లెవెల్ ఛానల్ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఈ నియోజకవర్గంలో ఇచ్చిన సుద్దపల్లి లిఫ్ట్తో సహా 7 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు కానీ ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయినాయో కూడా మేము ఆ రోజు శాంక్షన్స్ ఇస్తే పనులు మొదలు పెడితే అప్పటి నుంచి 5 సంవత్సరాల కాలంలో కట్ట మట్టి కూడా వాటి మీద పనులు చేయని విషయాన్ని మళ్ళీ ప్రజల ముందు ఉంచడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. మేము అభివృద్ధి చేసాం. 2014-19 మధ్య పంట నష్టపరిహారం కింద నష్టపోతే వాళ్ళకి నష్టపరిహారం అందజేయటం కానీ ప్రతి ఒక్క అంశం తీసుకున్నా కూడా మన నియోజకవర్గంలో దాదాపు 166 శ్మశానాలని, వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన శ్మశానాలని అభివృద్ధి చేయడం జరిగిన విషయాన్ని కూడా మేము ప్రజలందరూ ఉంచడం జరిగింది. కాబట్టి మేము ఇవాళ ఏదైతే మా ప్రభుత్వ హయాంలో 2014-19లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము ప్రజల ముందు ఉంచాం. ఖచ్చితంగా మేము చేసిన అభివృద్ధి ఇదిగో, మేము చేసిన అభివృద్ధి ఇది అని చెప్పి పొన్నూరు ప్రజల ముందు ఉంచడం జరిగింది. 3 పార్టీల కూటమి అభ్యర్థిగా నేను మళ్ళీ ప్రజల ముందుకు ఉంచా. 30 సంవత్సరాల ప్రజా జీవితంలో మేము ప్రజల కోసం పనిచేసాం. మేము చేసిన అభివృద్ధి ఏంటి అనేది ప్రజల కళ్ళగట్టినట్టు చూపెట్టడం జరిగింది. కాబట్టి ప్రజల్ని మేము కోరేది ఒకటే, మమ్మల్ని ఆశీర్వదించండి, మరి రేపు మీ అందరి యొక్క సహకారాన్ని ఇవ్వండి, ఈ అరాచక పాలనకు అంతం పలకండి, మేము చేసిన అభివృద్ధిని చూడండి అని చెప్పి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ టికెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటుందని ఆరోపిస్తూ యూత్ కాంగ్రెస్ శ్రేణులు ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద ఆందోళన బాటపట్టారు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ విషయంలో ఈ ఆందోళన తలెత్తింది. ఈ విషయానికి బాధ్యత వహిస్తూ తక్షణమే హెచ్సీఏ అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ యూత్ కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. కుకట్పల్లి నియోజకవర్గం కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన ఘటనలో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కుకట్పల్లి డివిజనల్ ఏసీపీ ఏ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. మహిళపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన బీహార్కు చెందిన 2 యువకులను కుకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మెట్లు ఉన్నాయి
కిందికి సెల్లార్ ఉంది, ఆ మెట్లకు దెబ్బ తగిలి వాళ్ళు చూసుకోలేదు. మానభంగం చేసిన తర్వాత వాళ్ళు మోటార్ సైకిల్ ఎక్కి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన బ్లడ్ కారి ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి చనిపోయింది. దీని మీద ఏం కేసులు లేవు, ఇదే ఫస్ట్ వెరిఫై చేసినాము. ఫస్ట్ కేసు 2వ తారీఖు నాడు 10:30 సందర్భంలో ఒక ఫోన్ కాల్ కుక్కట్పల్లి ఇన్స్పెక్టర్ గారికి వచ్చింది. జంక్షన్ వై జంక్షన్ దగ్గర సెల్లార్లో అన్నోన్ డెడ్ బాడీ ఉంది అని చెప్పేసి ఒక ఫోన్ కాల్ వస్తే ఇమ్మీడియట్గా కుక్కట్పల్లి ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఇమ్మీడియట్గా ఏసీపీ గారికి చెప్పగా నేను మరియు టీం కలిసి వెళ్ళి అక్కడ చూసుకొని డెడ్ బాడీని ఐడెంటిఫై చేసి క్రూస్ టీం మరియు డాగ్స్ టీం వాళ్ళని కూడా పిలిచి వాళ్ళతో చెక్ చేసిన తర్వాత ఈ అమ్మాయి పేరు తెలిసింది. సీసీ కెమెరాల ద్వారా వెరిఫై చేయగా ఒక బైక్ కనిపించింది. బైక్ మీద 2 వ్యక్తులు వచ్చి నన్ను రేప్ చేసి మర్డర్ చేసినట్టుగా గుర్తించినాము. డీసీపీ గారి ఆదేశంతో సీసీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది. ఆ రోజు మనకు వై జంక్షన్ నుంచి స్టార్ట్ చేస్తే మనము పటన్ చెరువు దాకా సీసీ కెమెరాలు చెక్ చేసినాము. సుమారు ఒక 1200 సీసీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది. ఏ సీసీ కెమెరాలో చెక్ చేసినా అది ఎర్లీ మార్నింగ్ 4 o'clock లైట్ వేసుకొని పోతున్నారు. ఆ సీసీ కెమెరాలో చెకింగ్ చేసినప్పుడు ఆ రిఫ్లెక్ట్కు నెంబర్ రావటం లేదు. మనకు నెంబర్ క్లారిటీగా ఎక్కడ కూడా ఒక అక్షరం తప్పు వస్తుంది. దాన్ని ఒక 10 నెంబర్లతోటి A to Z వరకు వెరిఫై చేసి ఒక నెంబర్ మీద ఫిక్స్ అయితే ఆ నెంబర్ ట్రేస్ చేసుకుంటూ మనం పోయినప్పుడు ఈ 4 టీములు కూడా కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నారు. డిఏ గారు, ఇన్స్పెక్టరు, ఎస్ఐలు, స్టాఫ్ తిరుగుకుంటా ఒక వ్యక్తి దగ్గరికి పోతే ఆ బండి ఒరిజినల్ ఓనర్ దొరికిండు. ఆ ఓనర్ని పట్టుకుంటే పలానా ఆయనకు అమ్మినా అని చెప్పిండు. మళ్ళీ ఆయన దగ్గరికి పోయినాము, ఆయన ఇంకో అతనికి అమ్మిండు. మళ్ళీ ఆయనను పట్టుకుంటే ఇంకో అతనికి అమ్మిండు. అతను ఢిల్లీకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే పలానాడు దగ్గర ఉండొచ్చు సార్ అని అనుమానం వ్యక్తం చేసి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ఈ యాక్సిడెంట్లో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఈ బస్సు యాత్రను ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ఎన్నికల ప్రచారం, కూటమిని అధికారంలోకి తీసుకురావాలంటూ పిలుపు. భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి అంజుబాబు ఎన్నికల ప్రచారం, భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. ప్రత్యేక అలంకరణలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం, విశేష సంఖ్యలో హాజరైన భక్తులు. కుకట్పల్లి మహిళా హత్య కేసును ఛేదించిన పోలీసులు, నిందితులను అరెస్ట్ చేశామన్న కుకట్పల్లి డివిజన్ ఏసీపీ శ్రీనివాసరావు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ వరకు చూస్తూనే ఉండండి BCN న్యూస్. నమస్కారం.